అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలో ఈరోజు ముఖ్య అంశాలను చూసుకుంటే, ఇక నో హెల్మెట్ నో పెట్రోల్ అంటారు. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. తిరుపతి కలెక్టర్ ఎస్పీ అవగాహన ర్యాలీ. సో మంచి ఆలోచన అని చెప్పేసి సీఎం గారు ప్రశంసించారంట. ఇక ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగంటండి. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో దాదాపుగా రద్దయిన 150కి పైగా పెళ్లిళ్ళంటండి. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన అంటండి. సో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో వాళ్ళు పెడతారు కదా ఫోటోలు, వాటిని చూసి లేదా వాళ్ళ కామెంట్స్ చూసి వాళ్ళ యొక్క పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నారంటండి. పెళ్ళంటే 100 ఏళ్ల బంధం, 2 కుటుంబాల కలయిక. ఒకప్పుడు అవమానాలు, అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహం బంధంలో అమ్మాయి, అబ్బాయి చక్కగా ఇమిడిపోయారు. ఆ పెళ్లి జరగడం ఇష్టం లేదని వారు ఆకాశమన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారంట. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్ని అరచేతులు చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తుందంట. పచ్చటి బంధాల్లో నిప్పురా చేస్తుంది. పెళ్లికి ఓకే అనుకుని ముహూర్తం పెట్టుకుంటున్నారు. కాబోయే భర్త, భార్య సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి వారి కామెంట్ల ఆధారంగా పెళ్లి రద్దు చేసుకుంటున్నారంట. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇటీవల 40 రోజుల వ్యవధిలో దాదాపు 150 జంటలు తమ పెళ్లి రద్దు చేసుకున్నాయంటండి. సో ఇక మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు. లోక్సభలో వీబీజీ రామ్జీ పేరుతో ప్రభుత్వం బిల్లు అంటండి. రాష్ట్రాల్లో 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి. 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు అంటండి. ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కేటాయింపు. అంతకు మించితే రాష్ట్రాలే భరించుకోవాలి. పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు. వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలంటండి. సో మహాత్మా గాంధీ పేరు తీసేశారంట. సో ఈ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాన్ని పేరు మార్చారంట. గాంధీ గారి పేరు ఉండింది ఇంతకుముందు. సో దాన్ని తీసేసి రామ్ అని పెట్టారంట. సో వీబీజీ రామ్జీ అని పేరు పెట్టారంటండి. ఇంకా ఏం బాగున్నాము, ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు అంటండి. జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే. అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు. దీంతో కేంద్ర పన్నుల్లో వాటాలో భారీగా కోత అంటండి. రెవెన్యూ లోటు, గ్రాంట్లను నష్టమే. కేవలం అప్పుల కోసమే జిఎస్డిపి లెక్కలు. జగన్ హయాంలో అప్పులే ఆడంబరం. నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం. ఆర్థిక సంఘం నిబంధనలో సవరణకైన యత్నాలు. ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారులు చక్కర్లు అంటండి. సో అప్పులు చేయడానికి రాష్ట్రంలో చాలా ప్రజలు చాలా బాగున్నారు, వాళ్ళ ఆదాయాలు చాలా బాగుంది, సో మీరు దాన్ని నమ్మి అప్పులు ఇవ్వచ్చని చెప్పేసి వీళ్ళు జీడిపి ఎక్కువ చూపిస్తున్నారంట, ప్రజల ఆదాయం ఎక్కువ చూపిస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడి ఉండడం నిజం. జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి దిగజారింది. అప్పుడు పరిస్థితి వేరు. బటన్ నొక్కితే చాలు, అప్పులు చేసి సొమ్ములు పంచే చాలు. ఇప్పుడు పరిస్థితి వేరు. సంక్షేమం జరగాలి, అభివృద్ధి కావాలి, పెట్టుబడులు రావాలి. అన్నీ జరగాలంటే బోలెడని నిధులు కావాలి. ఇప్పుడు కొత్త పెట్టుబడులు రావాలన్నా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలన్నా రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలి. కనీసం బాగున్నట్లు కనిపించాలి. దీనికోసం జిఎస్డిపి, తలసరి ఆదాయం, ఇతర గణాంకాలను చక్కచక్క నిచ్చెనెక్కేస్తున్నాయంట. సో దాని గురించి రాసినారు వీళ్ళు. సో ఇక నిన్న తెలంగాణలో ఎట్టకేలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం వచ్చేసి ఓపెన్ చేశారండి రవీంద్ర భారతిలో. సో గొడవలన్నీ జరిగాయి కదా, సో అవన్నీ సర్దిమణిగి నిన్న ఓపెన్ చేయింది. బాలుపాట అచరామం, స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలుతో నాది ఆత్మీయ అనుబంధం వెంకయ్య నాయుడు గారంట. రవీంద్ర భారతిలో నేను బాలు గారి విగ్రహం ఆవిష్కరించారు. సో ఇక అమరావతిలో బలిదాన విగ్రహం అంటండి. 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సాగర్ సైజ్గా నామకరణం. సీఎం తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. త్యాగ భవనంగా చెన్నైలోని ఆయన ఇల్లు. వచ్చే మార్చి 16న ఘనంగా 125వ జయంతి. 6 వయసులకు త్వరలో ఒకటే కులధృవీకరణ అంటండి. దివ్యక్షేత్రంగా వాసవి పెనుగొండ. ఆత్మార్పణ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు వెల్లడి. సో నిన్న లోకేష్ గారు ఢిల్లీ పర్యటన జరిగిందండి. సో దాని గురించి రాశారు వీళ్ళు. ఏఐ విస్తరణకు సహకరించండి.
నైపుణ్య గణనకు చేయూతనివ్వండి. విద్యా ప్రమాణాలకు పెంపునకు కృషి చేస్తున్నాం. ప్రాతిపదిక KVJNVలు ఏర్పాటు చేయండి. సమగ్ర శిక్షణ సంస్కరణకు 4,400 కోట్లు ఇవ్వండి. 1,270 కోట్లు అదనపు నిధులు రావాల్సి ఉందని చెప్పారంట. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ పెట్టాలంట. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులంట అండి. సో నేను ఢిల్లీ పర్యటన జరిగింది. లోకేష్ గారు దాని గురించి రాసినారు వీళ్ళు. కమ్మేసిన పొగమంచు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో 20 వాహనాలు ఢీ అంటండి. ఇవన్నీ రోడ్డు కనపడినప్పుడు స్పీడ్ తగ్గించాలండి. అప్పుడు కూడా 100, 150 వెళ్తే ఎట్లా? ఎవరన్నా టక్కర్ బ్రేక్ వేస్తే ఎన్ని బండ్లు గుద్దుకుంటాయి? సో దాని గురించి రాశారు. 3 చనిపోయారంట. అందులో 3 మృతి, 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు. సోనీపత్ వద్ద లారీ కారు ఢీ, మహిళా పోలీసులు దుర్మరణం అంట. పొగమంచు కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందండి. ప్రధాని మోదీ మెస్సీ విమానాలకు జాప్యం అంట. సో ఇక నిన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదండి సిడ్నీలో. సో అందులో ఒక అతను ఏం చేశాడంటే ధైర్యం చేసి ఇంకో టెర్రరిస్ట్ దగ్గర గన్ లాక్కున్నారు కదా, ఆయన గాయాలే అంట. సో నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో, బంధువుకి చెప్పి ఉగ్రవాదిని ఉత్త చేతులతో అడ్డుకున్న అహ్మద్ అతడు నిజమైన హీరో. ఆస్ట్రేలియన్ల హర్షం. ఆ ఉగ్రవాదులు పాకిస్తానీలే నిందితులు గుర్తింపని. పాకిస్తాన్ బాగా పెంచి పోషిస్తుంది. తెలియట్లే వాళ్ళ కింద బాంబు పెట్టుకున్నాను. హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ రికార్డ్ అంట అండి. 24 గంటల వ్యవధిలో 21,112 టన్నులు అంట. చిత్తశుద్ధి నిరూపించుకున్న ఉక్కు ఉద్యోగులు. సో అట్లయితే ఇంకా ప్రైవేటీకరణ ఆపేస్తారా? ఆపరు కదా. సో ఇక హిమాలయాల్లో అణుముప్పు అంట అండి. చైనాపై నిఘా కోసం 1965లో అమెరికా రహస్య మిషన్ అంట. నందాదేవి శిఖరంపై ప్లూటోనియం జనరేటర్ను అమర్చేందుకు యత్నం. మంచు తుఫానుతో ఆటంకం. పరికరాలను అక్కడే వదిలి కిందికి వచ్చేసిన సిబ్బంది. మంచులో చిక్కుకున్న జనరేటర్ నుంచి అణు లీకేజీ. బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపణలంట. సో ఇక తిరుపతిలో నిన్న జరిగిన ర్యాలీ జరిగిందండి. హెల్మెట్ అవగాహన కోసం. సో దాని గురించి రాశారు వీళ్ళు. అటు అవగాహన, ఇటు జరిమానా అంట. హెల్మెట్ ధరించిన 432 మందిపై కేసులు. ఒక్కొక్కరికి 1000 రూపాయల అపరాధం అంట. మరి రోడ్లు సరిగా వేయలేని వాళ్ళ మీద ఎంత అపరాధం వేయాలా? రోడ్లు సరిగా ఉండవు, గుంతలు ఉంటాయి. కనీసం అసలు రోడ్డు వేస్తే 6 నెలలు కూడా ఉండదు. మరి వాళ్ళకి ఎంత జరిమానాలు అది కూడా వేయాలి కదా. చట్ట భయంతోనే కాదు, వేగం నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహన ప్రమాదాల ప్రాణ నష్టం అధికంగా జరుగుతుందంట. ఒక్కరోజు చెక్ చేయడం కాదండి, ప్రతిరోజు చెక్ చేయాలి. రోడ్లు చెక్ చేయాలి. రోడ్లు చాలా నీట్గా ఉండాలా, కండిషన్స్ బాగుండాలి. ఒకరోజు చెక్ చేస్తారు, దాన్ని పేపర్లో పెద్దగా వేస్తారు వీళ్ళు. సో ఇక కల్తీ లడ్డు గురించి పెద్ద ఆర్టికల్ రాశారండి ఆంధ్రజ్యోతిలో. భక్తులు ఎప్పుడో చెప్పారు, అయినా జగన్ జమానాలు పట్టించుకొని టీటీడీలు. సో 12 మే 2023 లడ్డు ఓ భక్తుడు చెప్పాడంట. లడ్డు నాణ్యత కనిపించడం లేదు, అన్నదానంలో పట్టించే అన్నం రేషన్ బియ్యంలా ఉంటుందంట. సో ఒకవైపు విచారణలు గంటలు ప్రశ్నలు అంట, మరోవైపు అరెస్టులు. సిట్ విచారణలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై హాట్ టాపిక్గా మారిందంట. సిట్ దర్యాప్తు పరిణామాలను శ్రీవారి భక్తులకు ఆసక్తిగా గమనిస్తున్నారంటండి. విచారణకు ఎవరిని పిలుస్తున్నారు, ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అని మీడియాలో వస్తున్న కథనాలను చదువుతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలను చూసి విస్తుపోతున్నారంట. కోట్లాది భక్తుల మనోభావాలను జగన్ ప్రభుత్వంలో ఘోరంగా దెబ్బతీశారంటండి, మాట్లాడుకుంటున్నారంట. సో సాక్షాత్ శ్రీనివాసుడి సన్నిధిలోనే ఎంత అరాచకాలకు తెగబడ్డారని ఆశ్చర్యపోతున్నారంట. 2024లో సెప్టెంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో ఈ అంశం వెలుగులోకి వచ్చిన ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రకటించడంతో లడ్డూ కల్తీ తీవ్రత జనంలోకి బలంగా వెళ్ళింది. ఈ బృందంతో దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరిగిందని ధృవీకరించారంట. సో నెయ్యిలో కల్తీ జరిగిందని ధృవీకరించారు, ఓకే. మీరు వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారో అది రాయాలి ఫస్ట్. లేదా కేసులు అవి అని చెప్పేసి ఓన్లీ పేపర్లో వేసి టైం పాస్ చేస్తామంటే అది ఇంకా అంతే. ఇక గూడూరు విషయం ప్రతిరోజు పేపర్లో వస్తుందండి. నెల్లూరులో విలీనం చేయనంట. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో సాధుపేట సెంటర్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారంట.
అక్కడ రిలే దీక్షలు పాల్గొని మానవహారం ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా గూడూరు, నెల్లూరు జిల్లాల నుంచి విడదీసి తిరుపతి జిల్లాలో కలిపిందన్నారు. గత ప్రభుత్వం తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దాలని కోరుకుంటున్నారు. సో నిన్న చంద్రగిరిలో ఒక విషయం జరిగిందండి. తాగిన మత్తులో దంపతులపై దాడి. 2 ద్విచక్ర వాహనాలను నిప్పిపెట్టిన యువకుడు అంటండి. కాలిపోయిన ద్విచక్ర వాహనం. తాగిన మత్తులో ఓ యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. దంపతులపై కత్తితో దాడికి ఎత్తించాడు. తర్వాత వారు 2 ద్విచక్ర వాహనాలను నిప్పిపెట్టాడంట. బాధితులు కథనం మేరకు తొండవాడలో మహేందర్ రెడ్డి, సంధ్య దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పిచ్చినాయుడుపల్లికి చెందిన గౌతమ్ కుమార్ పెప్సీ అనే యువకుడు మద్యం మత్తులో అక్కడికి వచ్చాడు. ఆ దంపతులపై కత్తితో దాడికి ఎత్తించాడు. వారు తప్పించుకున్నారు. ఈ క్రమంలో సంధ్య చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గౌతమ్ కుమార్ పెప్సీని అదుపులోకి తీసుకున్నారు. పెప్సీ అదేం పేరు రా బాబు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన మందలించి పంపేయడంతో దీంతో కక్ష కట్టిన గౌతమ్ కుమార్ ఆదివారం వేకువజామున మళ్ళీ మహేందర్ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. వారు 2 ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడంట. తాగుబోతు నా కొడుకులతో ఇంత బాధ అయిపోయిందండి. తాగితే వీళ్ళకి అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సో ఇక కొత్త గరిష్టానికి బంగారం అంటండి. గోల్డ్ మళ్ళీ పెరిగిందంట. 4,000 రూపాయలు పెరిగిందంట. ఒక్క రోజులో 4,000 రూపాయలు జంపు. 10 గ్రాముల ధర 1,37,000కు పెరిగిందంట అండి. 2 లక్షల రూపాయల కిలో వెండి ఉందంట. సో పెరుగుతూనే ఉంది. సో ఇక రఘురామకృష్ణరాజు గారు కేసు గురించి తెలుసు కదండి. కస్టోడియల్ టార్చర్ కేసు. సో వాళ్ళు నిన్న విచారణకు వచ్చారంట. ఏం అడిగినా తెలియదు, గుర్తులేదని చెప్పారంట. సో దాన్నే రాశారు. తెలియదు, గుర్తులేదు, ఏం అడిగినా డీజీ సునీల్ కుమార్ సమాధానం ఇదే. రఘురామ్ గారు టార్చర్ కేసులో విచారణకు హాజరైన సీనియర్ ఐపీఎస్. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదనే సమాధానం. అప్పటికి వైసీపీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా రఘురామకృష్ణరాజుని కస్టడీలో చిత్రహింసలు చేసి గురి చేసిన ప్రధాన నిందితుడైన నాటి సిఐడి చీఫ్ డీజీ చిత్రహింసలకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన నాటి సిఐడి చీఫ్ డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. సోమవారం గుంటూరులో సిసిఎస్ స్టేషన్లో జరిగిన విచారణకు ఆయన ఎట్టకేలకు హాజరయ్యారు. ఉదయం 10:45 సునీల్ కుమార్ జిల్లా కోర్టులో సిసిఎస్ కార్యాలయానికి వచ్చారు. తర్వాత కాసేపటిగా దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ వచ్చారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల సో ఇక నకిలీ నెయ్యి కేసులో చిన్నప్పన్నకు షాక్ అంటండి. వైవి సుబ్బారెడ్డి పిఏ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కిలోకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్న చిన్నప్పన్న ఎవరి ప్రోద్బలంతో వసూలు చేశారో తేల్చాల్సి ఉందని సిట్. అప్పట్లో వాడిన ఫోన్లు ఆయన ఇవ్వడం లేదని వెల్లడే. సిట్ విచారణలో ఏకీభవించిన న్యాయస్థానం ఉంటుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో వైసీపీ ఎంపీ నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందంట. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారంటండి. సో ఇది ఇలా ఉంటే నకిలీ నెయ్యి కేసులో ప్రతి ఒక్కరు కూడా బెయిల్ పిటిషన్ వేస్తున్నారండి. సో నకిలీ మద్యం కేసులో 2 నిందితులకు రిమాండ్ అంట. బెయిల్ మంజూరు చేయండి, హైకోర్టుకి చేరుడి విచారణకి 22 వాయిదా అంటండి. మద్యం కేసులో సుప్రీంకోర్టు విచారణకు జరిగే 21 వాయిదా. ఇవన్నీ తేలుతాయా, ప్రజలు కూడా కొంచెం ఆనందంగా ఉంటారు. సో ఇక ఈనాడులో చూసుకుంటే వైద్య కళాశాల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే అంటండి. అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు. మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. అందుకే ఈ విధానంలో ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. సో మంచి పద్ధతే, కానీ దాని మీద పర్యవేక్షణ అనేది చాలా అవసరం అండి. ఏదో ఇచ్చేసాం కదా, మెయింటైన్ చేస్తారులే అని వదిలేయకూడదు. ఖచ్చితంగా ప్రతి నెల పర్యవేక్షణ ఉండాలి. సో అలాగే నేడు పోలీసుల కొలువులు వేడుక. కానిస్టేబుల్కు ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అంటండి. సీఎం చేతుల మీదుగా పంపిణీ. సో కుటుంబ సభ్యులతో హాజరు కావాలన్న అభ్యర్థులంట. సో ఇది ఉపాధి హామీ పథకం గురించి చదువుకున్నాం మనం. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే రాశారు ఈరోజు. ఇక రఘురామ్ గారిని ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు, కస్టడీలోకి ముసుగు ధరించి వచ్చింది ఎవరు, వారిని పంపింది ఎవరు, పివి సునీల్ కుమార్పై విచారణాధికారి ప్రశ్నల వర్షమంట. అన్నిటికీ ముక్తసరి సమాధానాలే అంట. నోరు కూడా తెరలేదంట ఆయన. ఢిల్లీ పర్యటన వెళ్ళారు కదండి. సో దాని గురించి రాశారు. 4,400 కోట్లు ఇవ్వండి,
రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించండి. విశాఖ స్కిల్ సెంటర్లో దేశవ్యాప్తంగా ప్రయోజనం అంట. కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు. ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, జయంత్ చౌదరితో భేటీ అంటండి. సో సూట్ కేసులు ఆరోగ్య రహస్యాలు అంటండి. ఇంటి వద్ద పరీక్ష, క్షణాల రిపోర్ట్ అంట. గంటల కొద్దీ సమయం అంటండి. గంటల కొద్దీ సమయం ఆదా. సో ఇక్కడేమో గంటల రిపోర్ట్ వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో థైరాయిడ్ టెస్ట్కి మాత్రం 14 రోజులు తీసుకుంటారంట టైం. 14 రోజులు. ఇది రీసెంట్గా నాకే ఎక్స్పీరియన్స్ అయింది. ఇక గుడివాడలో పోలీస్ లైన్లో అర్జున్ రెడ్డి అంటండి. వైకాపా అధినేత జగన్కు సమీప బంధువు. అనుచిత పోస్టులతో కేసులో లుక్అవుట్లో ఉన్న నోటీసులు అంట. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత. సో ఈయన వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అనుమానితుడి అంటండి. సో అది అండి ఈనాడులోని అంశాలు. ఇక సాక్షిలో చూసుకుంటే మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణలో మహోద్యమం అంట. పోటెత్తిన జనం, కోట్ల గలాలు. 1 కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ అంటండి. పోలీసు ఆంక్షలు, నిబంధనలకు లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని. సో కథం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు అంట. 175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలు, స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనం. నిజమే. కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాలని సర్వత్రా డిమాండ్ అంట. వైఎస్ జగన్ పిలుపు మేరకు రచ్చబండ, కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన అంటండి. సరే ఇప్పుడు దాన్ని ఆపండి, మీరు చూద్దాం. ర్యాలీలు ఎందుకు? దాన్ని ఖచ్చితంగా ఆపుతామంటే ఆపండి, అప్పుడు మెచ్చుకుంటారు. ఊరికే ర్యాలీలు తీయడం, ఫోటోలు తీసుకోవడం, సొంత పేపర్ ఉంది కానీ దానికి వేసుకోవడం, ఇది కాదు. ఆపండి, అప్పుడు మాట్లాడండి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలు నడుము. పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులు తరలింపండి. ఈ నెల 18న వైఎస్ జగన్ నేతృత్వంలో సంతకాల ప్రతులు గవర్నర్కి అందజేస్తారంట. సో దాన్నే వీళ్ళేశారు. సో నిన్న పార్లమెంట్ వద్ద కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేశారంట. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్లకార్డులతో నింపిలే ప్రదర్శన అంట. ఎంతమంది ఉన్నారు? వారానికి 4 రోజులే పని అంటండి. భారత్లో త్వరలో సాకారం. కొత్త కార్మిక చట్టాల్లో వెలుసుబాటు. కంపెనీలు, సిబ్బంది ఇష్టమే. రోజువారీ పని గంటలు పెంపు. అయితే వారానికి 48 గంటలు దాటరాదంట. కొద్ది రోజుల్లో పని పూర్తి స్పష్టత. రూల్ తెస్తారంట. కానీ అది కంపెనీకి, అక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రం నచ్చితే వాళ్ళు వారం అంతా పని చేసుకోవచ్చు అంట. అదేందో. సో బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం అంట అండి. సాంకేతిక పేరుతో మోసపోవద్దు. ఏపీ ఎన్నికల్లో భారీ అవకతవకలు అంట. మరి 2019లో గెలిచినప్పుడు ఈ మాట చెప్పలేదు కదా. అప్పుడు ఈవీఎంలు బాగున్నాయి. 2024 ఓడిపోతే మాత్రం ఈవీఎంలు బాగాలేదంట. మనలో సత్తా ఉండాలండి. సో ఇక పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇబ్బందులు పడుతున్న రైతులు. ఏడాది నుంచి జారీ నిలిపేసిన చంద్రబాబు. నిజమే. ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం. ముద్రించినవి కొన్ని, వాటిల్లో అన్ని తప్పులు తడకలు. అందుకే ఇప్పటి వరకు జారీ చేయని రెవెన్యూ శాఖ పాస్ పుస్తకాలు లేక అనేక చోట్ల నిలిచిపోయిన భూ లావాదేవీలు అంటాన్ని. కొత్తవి ఎప్పుడు వస్తాయో తెలియదంటున్న అధికారులు. సో ఇక ఆలయానికి అన్యాయం, అర్చకుడిపై దౌర్జన్యం. అనంతలో పెట్టిరేగిన టీడీపీ మూకలంట. దౌర్జన్యంగా గుడికి కమ్యూనిటీ భవనాన్ని తరాలంట. పాత కమిటీని తొలగించి వారే కొత్త కమిటీ ఏర్పాటు. అర్చకుడి పైన దుర్భాషలాడుతున్న దౌర్జన్యం. పట్టించుకొని పోలీసులు, పైగా తప్పుడు కేసులు పెడతామని అర్చకుడికి బెదిరింపాలి. ఏమంటే గవర్నమెంట్ మారింది, కొత్త కమిటీ వాళ్ళు వేసుకుంటారు. సో కమిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇది ప్రతి గవర్నమెంట్లో జరిగేది. సో ఇక దాని గురించి వదిలేసి ఏపీఆర్సెట్ ఫలితాలు విడుదల అంటండి. సో అది అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే